వర్క్ మధ్యలోనే వర్షం అయితే స్టార్ట్ అయింది. మొత్తం టూల్స్ అన్నీ ఎక్కడెక్కడైతే పెట్టేసి మేమైతే ఆగిపేసినాం వర్క్. వర్షం ఆగిన తర్వాతనైతే మనం వర్క్ కంటిన్యూషన్ చేద్దాం. సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన బేలర్ సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. మన బేలర్కి సంబంధించి అయితే సామాన్ ఏదైనా తీసుకోవడానికి అయితే ఇప్పుడు షాప్కి అయితే వెళ్తున్నాం. సో మన బేలర్ ఎంత రిపేర్కి వచ్చింది అంటే దానికి ఏమేమి సామాన్ పడతాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను పెద్దపల్లిలో ఉన్న బేలర్ షోరూమ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడనైతే రూటర్లు ఉన్నాయి. ఇది మన స్కేల్లెస్ బేలర్ కూడా ఉంది. ఇది మందు లేదు, ట్రాక్టర్కి అటాచ్ చేసి. ఇప్పుడు మనమైతే మన బేలర్ సంబంధించిన షోరూమ్లో అయితే ఉన్నాం. ఇదైతే మనకు సాయిరామ్ ఏజెన్సీ. సో సాయిరామ్ ఏజెన్సీలో ఏంటంటే మనకు బేలర్కి సంబంధించి ఏ ఒక్క పార్ట్ మిస్ అయినా, అదేవిధంగా ఖరాబ్ అయినా, ఇరిగిపోయినా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇందులో మొత్తం రెడ్ లైన్ సంబంధించి అయితే ఉంటాయి. అంటే మాది రెడ్ లైన్ బేలర్ కాబట్టి మేమైతే రెడ్ లైన్ సంబంధించి బేలర్ సామాన్ అయితే తీసుకుంటున్నాం. సో ఇందులో మనకు మెయిన్గానే అయితే మనకి ఎక్కువ యూజ్ అయ్యేటి అయితే అంటే ప్రతి ఒక్క బేలర్లో రిపేర్ వచ్చేటి ఎక్కువ ఈ పుల్లలు. సో ఇవైతే ఎక్కువ ఇరిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే పొలంల మధ్యలో మట్టి తాకినా లేకుంటే ఏదైనా బండలు తాకినా కూడా ఇరిగిపోవడం జరుగుతుంది. సో వాటి కోసం అయితే ఎక్కువ మనం పుల్లలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు బేలర్ జామ్ అయినప్పుడు ఎక్కువ డ్రమ్ల పైన అయితే వెయిట్ పడుతుంది. మేమైతే కొన్ని సామాన్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. స్ప్రింగ్స్, అదేవిధంగా మనకు సేఫ్టీ బోల్ట్ అవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇవి మనం ఏమేమి తీసుకున్నాం అనేది అయితే మీకు నేను క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కువనైతే మనకు బేలర్కి అయితే సేఫ్టీ బోల్ట్, అదేవిధంగా మనకు పుల్లలు, స్ప్రింగ్లు ఎక్కువ యూజ్ అవుతాయి. సో ఇదైతే మనం తీసుకొని వెళ్ళిపోయినాం. మాకు ఎక్కువ మెయిన్గా అయితే ప్రాబ్లం వచ్చింది అయితే చైన్ అయితే తీసుకున్నాం, ఇంకోటి కొత్తది. సో ఇప్పుడు అవన్నీ అయితే మనకి ఏ విధంగా రిపేర్ చేయాలనేది అయితే మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ ఇంకా మనకు సీజన్ స్టార్ట్ కాలే కాబట్టి మనకైతే కొన్ని సామానే తీసుకున్నాం. ఎక్కువనైతే మనకు సేఫ్టీ బోల్ట్, అదేవిధంగా మన కట్ట అడ్జస్టింగ్ బోల్టు, స్ప్రింగులు ఎక్కువనైతే తీసుకున్నాం. సో ఇవన్నీ అయితే మనం ఎట్లా యూజ్ చేద్దాం, ఎక్కడెక్కడ వాడతాం అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. మేము ఫైనల్గా తీసుకొచ్చిన అయితే అక్కడ మనకు అవైలబుల్ ఉన్న సామాన్ అయితే అవి. సో మేమైతే ఒక 2 డ్రమ్లు అయితే తీసుకున్నాం. ఎందుకంటే మా గడ్డికి మొత్తం స్ట్రక్ అయిపోయి బెండ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. మా బేలర్ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్. ఇది చాలా రోజుల బట్టి ఫీల్డ్ అయిపోయిన తర్వాత పక్కకైతే పెట్టేసినాం. సో ఇప్పుడైతే దాన్ని తీసి చూపిస్తాం. అది బండికే ఉండే కానీ దొడ్డు పిన్ అది. దొడ్డు పిన్ కొత్తగా దీనిలో ఆకులు లేవు. వెళ్ళండి జరగన్నా.
సో ఫీల్డ్ అయిపోయిన నుంచి వెళ్ళి పక్కగా ఉంది కాబట్టి మొత్తం ఇదైతే చెత్త చెత్త అయిపోయింది బేలర్. సో ఇప్పుడైతే దాన్ని క్లీన్ చేసి ఇక్కడ మన టూల్స్ అన్నీ అయితే ఒక కవర్లో వేసేసుకున్నాం. ఇవన్నిటిని మనం ఏది యూజ్ అవుతామో అదైతే వాడుకోవడానికి ఇదైతే కొత్త చైన్. సో ఇప్పుడైతే మనం బేలర్ని అయితే మొత్తం రిపేర్ అయితే చేద్దాం. పీటీఓ వచ్చేసి అయితే మనకు మొత్తం చిలుం పట్టిపోయింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాడుతున్నాం కాబట్టి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డ్రమ్ములు అయితే స్ట్రక్ అయినాయి, మీరు చూడొచ్చు. అంటే ఇట్లా లోపలికి అయితే వెళ్ళిపోయినాయి. ఇవే మనకు మెయిన్గా రిపేర్ వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్గా. సో వీటిని అయితే ఇప్పుడు ఇవి చేంజ్ చేసి మనమైతే కొత్త అయితే వేద్దాం. సో ఇంకా మనం లోపల చూసినట్టయితే ఇవన్నీ మొత్తం రస్ట్ టచ్ అయితే ఉన్నాయి. ఇవన్నిటిని మొత్తం క్లీన్ చేసి మనం మెయిన్గా ఉన్న అంటే రిపేర్ ఉన్న డ్రమ్ములను అయితే చేంజ్ చేసి కొత్త డ్రమ్ములు అయితే వేసేద్దాం. సో ఇప్పుడైతే మనం చూడండి మన బేలర్ ఎట్లా అయిపోయిందో పూర్తిగా. మనం మెయిన్గానైతే మనం పుల్లలు అయితే చెప్పాను కదా, ఇక్కడ పుల్లలు అయితే మా అయితే దాదాపుగా ఒక 10 నుంచి 20 వరకు అయితే పుల్లలు అయితే ఇరిగిపోయినాయి. ఎందుకంటే నైట్ టైంలోనైతే మనకు సరిగ్గా కనిపించదు కాబట్టి మనం వర్క్ అయితే కండిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇవైతే మేము ఇప్పుడు కొత్త అయితే వేసి మళ్ళీ అడ్జస్ట్ అయితే చేస్తున్నాం. అంటే మనకి ఇందులో ఉన్న పట్టీలకైతే సౌండ్ తాకకుండా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని కరెక్ట్గా సెట్ చేసుకొని టైట్ చేసుకుంటే మనకైతే సౌండ్ అనేది రాదు. సో ఇవైతే మేము ఆల్మోస్ట్ అన్నీ దాదాపు కొత్త వేసినాం. ఫైనల్ అయితే ఇవన్నీ మొత్తం పైన ఉన్న పట్టీలన్నీ తీసేసి ఇవి ఫిట్ చేసినాం, ఎందుకంటే మాకు మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండద్దు అని చెప్పేసి. ఇక్కడ చైన్ కూడా మొత్తం తీసేసినాం. సో ఇవైతే మనం తీసిన పట్టీలు, ఇవన్నీ కూడా మనం లోపల ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే మా టూల్స్. ఇప్పుడు మొత్తం అయితే మనం ఎక్కించిన తర్వాత ఎట్లా ఉంటుంది అని అయితే మీకు చూపిస్తా. సో ఇప్పుడు మనం చేసే వర్క్ ఏంటంటే మనం డ్రమ్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఆ డ్రమ్ చేంజ్ చేయాలంటే మనం దానికి ఉన్న చైన్ చక్రాన్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. లోపల మనకు బేరింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ తీసి మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క బేరింగ్ మిస్ అయినా కూడా మనకైతే అది కరెక్ట్గా వర్క్ కాదు, సెట్ కాదు. సో ఇదైతే మన కొత్త డ్రమ్ము, ఇది మన పాత డ్రమ్ము. చూడండి ఇక్కడ ఈ పైన చూపించిన దానికైతే మనకు ఒక బేరింగ్ అయితే ఉంటుంది. లోపలనైతే మనకు డ్రమ్ తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వర్క్ పూర్తి కాకముందుకే మనకైతే ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక విధంగానైతే చాలా వర్షం కొట్టింది. ఇక్కడ టూల్స్ అన్ని గడిచిపోకుండా అయితే పరద లోపలనైతే కప్పేసినాం. ఇక్కడ వర్క్ మధ్యలోనే టూల్స్ ఎక్కడెక్కడ పెట్టేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయినాం. మొత్తం అయితే తడిసిపోయినాయి. సో ఇవన్నీ మొత్తం వర్షం వెలిచిన తర్వాతనైతే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ డ్రమ్ములు అయితే సెట్ చేసి ఉన్నాయి, చూపిస్తాం మీకు. వర్షం ఆగిన తర్వాత ఎట్లా ఉంటుంది మళ్ళీ వర్క్ కంటిన్యూషన్ అయ్యేదైతే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనకు బేలర్ రిపేర్ అయితే మనకు ఇప్పుడు సెకండ్ డే అయితే వర్షం అయితే కొట్టింది. ఇప్పటిదాకానైతే ఫుల్ వర్షం అయితే కొట్టింది, అయినా కూడా ఇంకా మన వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ మీరు చూడండి ఇంకా కూడా ఇప్పుడు చైన్ ఫిట్టింగ్ ఉంది. సో అదేవిధంగా టైర్లో కూడా మీకు ఇంకొక బ్లాగ్ అయితే చూపిస్తా. సో బండి మొత్తం తడిచిపోయింది. సో మనం ఫస్ట్ అయితే సామాన్ తీసుకొచ్చే వీడియోలను అయితే నా ఐస్ అయితే బ్లాక్ అయినాయి, ఎందుకంటే ఇక్కడైతే పురుగే తాలింది మొత్తం. ఇక్కడ చూడండి ఎట్లయిందో. సో ఇప్పుడు అదైతే కొంచెం తగ్గింది. అట్లనైతే మొత్తం ఫేస్ అంతా బ్లాక్ అయితే కనిపించింది. సో ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి అయితే ఈ వర్క్ నడుస్తుంది, అయినా కూడా ఫేస్ వీడియో చేయలేదు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కంప్లీట్ అవుతుందా అని. అవుతుందా ఇవ్వాలా కంప్లీట్ అవుతుందా? ఇంకా కూడా కాదట. ఉన్న 3 మెకానిక్లు చేసిర్రు, వాళ్ళు 2 మెకానిక్లు చేస్తారు వర్క్. చూడండి స్పానర్లు మొత్తం పడతాయని చెప్పేసి అయితే పరదగా పెట్టినాం. ఆల్రెడీ ఇందులో వాటర్ అవుతున్నాయి. ఇదిగోండి వాటర్. ఇంకా అక్కడ టూల్స్ ఉన్నాయి కొన్ని. మళ్ళీ లొకేషన్ అయితే వర్షం వచ్చేటట్టే కనిపిస్తుంది, చూద్దాం. మొత్తానికైతే మనమైతే చైన్ ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం. సో చైన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాతనైతే మీకు ఏ విధంగా సెట్ అయింది అనేది కూడా మీకు రన్నింగ్ చేసి చూపిస్తాను. సో ఇదైతే మీకైతే పూర్తిగా అంటే మొత్తం రిపేర్ అనేది అయితే చూపించలేదు, ఎందుకంటే ఇదంతా మనం చాలా టైం అయితే పట్టింది. మొత్తానికైతే మాకు 2 డేస్ 3 డేస్ వర్క్ అయితే అయిపోయింది. సో అదంతా మీకు చూపించాలంటే చాలా వీడియో మొత్తం చాలా పెద్ద లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది నార్మల్గా వీడియో తీశాను. సో ఇంకోటి కూడా మీకు క్లారిటీగా చూపిస్తా, అంటే మన వర్క్ చేసింది కూడా మీకు ఇంకో వీడియోలో అయితే చూపిస్తా. సో ఇది పార్ట్ 1 వీడియో అనుకోండి, మీకు పార్ట్ 2 వీడియోలో లేదంటే పార్ట్ 3 వీడియో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో
అది మొత్తం వర్క్ అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తా. సో ఫైనల్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మీరు చూడండి.